నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి యూరోప్ లండన్ పర్యటన ముందు అనూహ్యంగా పులివెందుల పర్యటన పెట్టుకున్నారు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ లేదా ఇప్పటికి ఎమ్మెల్యేగా గుర్తొచ్చిందో లేదో తెలియదు కానీ వారికి సంబంధించిన సమస్యల మీద ఏదైనా మాట్లాడడానికి వెళ్తున్నాడేమో, ప్రజా దర్బార్ అంటే అక్కడ ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ అక్కడ రోడ్డు మీదనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపి భూములు కోల్పోతున్నాం మేము, మాకు ఏదైనా పరిష్కారం చూపించండి అంటే ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, తర్వాత నేను వస్తే చూద్దాం అని చెప్పేసి అనడం, అక్కడ అప్పటిదాకా మేము రోడ్డు మీద ఉండాలా స్వామి అని చెప్పేసి అక్కడున్న ప్రజలు మాట్లాడడం మనం చూసాం. గతంలో కూడా రెంటపల్ల టూర్ వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక పాపను తీసుకొచ్చి వైసీపీ కార్యకర్త పరిచయం చేస్తే ఇంకొక 3.5 సంవత్సరాలు నువ్వు కళ్ళు మూసుకో, తర్వాత నేను రాగానే చేస్తా అని చెప్పేసి అన్నం మనం. అప్పుడు ఇంకా కళ్ళు తెరవటానికి ఎవరు ఉండరు. సో ఈ కళ్ళు మూసుకునేటువంటి వ్యవహారం ఏంటి? అదిగాక యూరోప్ పర్యటనకి ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా పులివెందుల పర్యటన సక్సెస్ అయిందా లేదా, అట్టర్ ఫ్లాప్ అయిందా లేదా, ఎలా చూడాలంటారు? ఫ్లాపేనండి. ఆయన లైఫ్ ఫ్లాపే, ఆయన పార్టీ ఫ్లాపే, ఆయన ఏ పని చేసినా కూడా అది ఫ్లాప్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కటి చూస్తున్నాం. వాళ్ళు పార్టీ 11 పరిమితం అయ్యి అసెంబ్లీకి వెళ్లకుండా అవకాశం ఉంది, వెళ్లే అవకాశం ఉంది. ఎవరు వద్దంటారండి? రమ్మనే కదా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అందరూ కోరుకుంటున్నారు. అయినా వెళ్ళకపోవటం. మరి 23 ఉన్న ఆ రోజున టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు, మరి వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు రావటం, అందరినీ కూడా ఆ రోజున ఆ హాల్ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండి వాళ్ళ 151 మందికి సమాధానం చెప్పిన తీరు, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనిపిస్తుందో ఒకసారి ఆయన మాటల్లోనే వినాలనిపిస్తుంది. నిజంగా ఒకసారి ఆయన ఏం చెప్తాడండి మాట అడిగితే మనం ఏం చెప్పలేడేమో, లేకపోతే వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి పక్కెళ్ళిపోతాడు. ఈ రోజున ఆ పులివెందుల మచ్చల పులి, మరి పులివెందులు వెళ్తే ఏం జరిగిందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ జరిగినాయి. అక్కడ ఏం చెప్పాలి? మొదటి రోజు అందుకనే లేటుగా వెళ్ళి మరి అక్కడున్న ప్రజా దర్బారు పెడతానని చెప్పి ఆ ప్రజల్ని ఆ రోజున వెయిట్ చేయించి వాళ్ళని కలవకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొంతమంది వ్యక్తులు కలవటానికి మాత్రం అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిని వీళ్ళని. మరి ఆ ప్రజల పరిస్థితి ఏంటి? సరే, అదే ప్రజలు ఈ రోజున అడిగిన దానికి క్వశ్చన్కి సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే కళ్ళు మూసుకోండి, ఆ తర్వాత మీరు కళ్ళు తెరిస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నట్లుంది. అంటే ఒక రోగి, అంత అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అడిగినప్పుడు మరి ఏంటండి వాళ్ళ పరిస్థితి? ట్రీట్మెంట్ లేకపోతే, ఇప్పుడు క్యాన్సర్ అంటే తెలుసు కదా ప్రాణాంతకం అనేది, మరి అంత దారుణంగా ప్రవర్తించే ఆ వ్యక్తి నిన్నటి రోజున ఏం చేశాడంటే, మామూలుగా అతను పేరు మార్చడానికి వైఎస్ షర్మిల ఏదైతే పులివెందుల పేరు అవిగొడ్డలి అని పెట్టముందో ఆ పేరు పెట్టడానికి వెళ్ళాడని అందరూ అనుకున్నారు ఫస్ట్. ఎందుకంటే లండన్ వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పటికి వస్తానో రానో, అసలు ఏంటి పరిస్థితి అనేది అందరూ చర్చించుకుంటున్న టైంలో ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అంటే అవిగొడ్డలి అని పేరు పెట్టడానికే వెళ్ళాడనే తెలుస్తుంది. కానీ అసలు అవిగొడ్డలి అని పెట్టాలంటే అక్కడ ప్రజలు ఒప్పుకోవాలి. మరి వీళ్ళ ప్రభుత్వం, ఎవరైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఒప్పుకోవాలి. అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఒప్పుకోవాలి. ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి సమస్యలతో పాపం ఏం చేశాడో నిన్నటి రోజున ఆ పులివెందుల్లో. నిజంగా ఈ వ్యక్తి ఆ పులివెందుల్లో వెళ్ళటం ఏంటి, అక్కడ సమస్యలకు ఏదైనా పరిష్కారం చూపెట్టాడంటే ఏ సమస్యకి ఏ పరిష్కారం ఆయన చూపెట్టడమే లేదు. ఇక ఇలాంటి మాటలే రేపో మాపో చేద్దామనో, లేకపోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామనో చెప్పటం తప్పించి ఎవ్వరికి ఒక్క రూపాయి సహాయం కానివ్వండి, ఎవరికైనా గుక్కెడు మంచినీళ్ళు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడా అంటే వెనక తిరిగి ఆలోచిస్తే ఎవ్వరూ కూడా నో, మాకు అసలు ఎటువంటి ఆయన వల్ల సహకారం అందలేదనే చెప్తారు తప్పించి ఎవరికి జరిగింది చెప్పండి? ఎస్సీలకు చేశాడా, ఎస్టీలకు చేశాడా, నా దళితులు, మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని. మరి నిన్న పెద్దస్తగిరి ఎవరో బీసీ సామాజిక వర్గం కదా, మరి ఆయనకు కూడా అన్యాయం చేశారు కదా వీళ్ళు. అంతేందుకండి, సొంత తల్లి చెల్లికే న్యాయం చేయలేనాడు, ఇంకా బయట వాళ్ళకి ఏం న్యాయం? సరే, ఆయన సొంత చెల్లి తల్లి వాళ్ళు ఏదో పడట్లేదు, తగులని అనుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? నీ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? మీకంటే గొడవలు ఉన్నాయి. తన సొంత జేబులో డబ్బులు కూడా తీయాల్సిన అవసరం లేదు కదా. పార్టీ నుంచి గతంలో హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు పార్టీని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల నుంచి కూడా తీసేయచ్చు. అయినా సరే మనసు రావట్లేదంటే అలా చూడాలి. ఇంకంతే. ఇంకా నీకు సొంత చెల్లి అంత త్యాగం చేసి కన్నీటి పర్యంతం అవుతున్న ఆవిడనే ఇంతమంది వ్యక్తుల చేత నిన్నటి రోజున చూస్తే సోషల్ మీడియా అంతా మరి చెల్లిని ఏ విధంగా బూతులు తిట్టించాడు
అనే దాని మీద ఆ వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో నిన్నటి రోజున విపరీతంగా ట్రోల్ అవుతున్నాయండి. ఒక శ్రీరెడ్డి కాదు, ఒక పంచ్ ప్రభాకర్ కాదు, లేకపోతే ఒక బోరుగడ్డ అనిల, లేకపోతే ఒక విజయసాయి రెడ్డా, ఇంక ఇలా ఆయన జగన్మోహన్ రెడ్డి గారా, మరి ఎవరు ఆవిడని వదిలిపెట్టారు? ఆవిడని ఎన్ని విధాలుగా ఎంత నీచాతి నీచమైన భాష మాట్లాడారండి. నారా చంద్రబాబు నాయుడు గారికి పెళ్లి కార్డు ఇవ్వటం తప్ప, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎల్లో చీర కట్టుకుందంటే ఇంకా రోజా కట్టదా, భారతీరెడ్డి కట్టుకోదా? ఎవరు అసలు చీరలో ఏ రంగుల చీరలు ఉండవా? ఏ విధంగా అనుకోవాలి? పసుపు రంగు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే పసుపు రంగు కాదు కదా. ఇప్పుడు ఆ పార్టీ రంగు అది. దానికి మీరు ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా మీకు భయం వేస్తుంది పసుపు రంగు చూస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చూస్తే ఎంత కొండవీటి చాంతాడంత పెట్టాడు ఈ మచ్చల పులి. నారా చంద్రబాబు నాయుడు గారిలో ఈ మధ్య భయం కనిపిస్తుంది అని. మరి ఏ భయంతో ఆయన ఆ మాట చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు? నీకెందుకు భయం వేస్తుంది? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఈడీ కేసులు, అక్రమ ఆస్తుల కేసులు, తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం, ఆస్తులు ఎక్కడ పోతాయనో ఇట్లాంటివి ఏమి లేవు కదా. ఆయనకి ఎందుకు భయం? పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, లాయర్ల కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడాల్సిన అవసరం లేదు. దర్జాగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి దేనికి భయం? ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసుకోవాలి. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్న వాళ్ళ సంఖ్య ఇక పెరుగుతుంది ఈ మధ్య. ఎందుకంటే ఆయన ఎందుకు పులివెందులు వచ్చాడు, అసలు అక్కడ ఏం సాధించాడు, అక్కడ ప్రజలతో ఏం మాట్లాడాడు తీసి పక్కన పెడితే, ఇంకా రేపో మాపో ఆయన యూరోప్ ట్రిప్ స్టార్ట్ కాబోతుంది. సో ఆయన ఎప్పుడైతే లండన్కి వెళ్తాడో అప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక అలజడి అయితే ఉంటుందని చెప్పి. సో నిన్నగాక మొన్న బ్రదర్ అనిల్ గారు కూడా ఒక కేంద్రానికి కావచ్చు, లేదంటే అదే భయం. సో ఇక్కడ భారతి గారికి కావచ్చు, అదే విధంగా వేరే వాళ్ళు ఎవరికి లేనటువంటి, కానీ ఎందుకని విజయమ్మ గారికి షర్మిల గారికి ఉంటుంది? షర్మిల గారికి భద్రత పెంచాలని చెప్పి అనిల్ గారు ఎందుకు రాశారు? సో ఇక్కడ పులివెందులకు వచ్చి డైరెక్ట్గా యూరోప్ వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది చర్చ నడుస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి భయపడాల్సిన అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా భయపడాలండి. ఆయన అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇలాంటి ఏంటంటే అత్యాచారాలు, ఇలాగా దోపిడీలు దౌర్జన్యాలు చేయటం, వాళ్ళని వాడుకొని వదిలేయటం. నిన్న కోట్ల రూపాయల దస్తాలు వాళ్ళ ఇంట్లో దస్తాలు దొరికినాయి. ఆ దసరాలన్నీ ఏంటండి? పెద్దస్తగిరి వాళ్ళ ఇంట్లో మరి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. మరి అంత దస్త్రాలు వాళ్ళ ఇంట్లో దొరికినాయి అంటే దాని వెనక ఏమి నడుస్తుంది? ఎవరున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు అందరూ. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే తల్లి ఓటేయకుండా దేశాలు వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి. ఇంతకు మించి ఉదాహరణ ఇంకోటి చెప్పుకోలేం. ఏ కొడుకునైతే చూడగానే ఆవిడ దగ్గర తీసుకొని ముద్దు పెట్టి ఎంతో ప్రేమతో ఆవిడ ఆయన్ని దగ్గర తీసుకునిద్ది, ఎందుకంటే తల్లి ప్రేమ కాదనలేము. అలాంటి తల్లి ఓటేయకుండా ఎందుకు పారిపోయింది? భయపడి, ప్రాణ భయంతో. అంటే ఇంతగా తల్లే భయపడిందంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. మరి ఇలాంటి వ్యక్తిని చూస్తే భయపడతారా అంటే, మరి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నా ఆయన చూసి భయపడుతున్న వాళ్ళు ఇంకా మంది ఉన్నారు. వాళ్ళందరూ దేనికి భయపడుతున్నారంటే గొడ్డలకు భయపడుతున్నారా, మరి ఏదైతే ఆ బాత్రూమ్ సీన్కి భయపడుతున్నారా? చూస్తే ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడా ఉండరు. ఈ రోజున ఎన్నో రకాలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రజావేదిక కూల్చినప్పుడు ఏం జరిగింది? డాక్టర్ సుధాకర్ గారు ఏం జరిగింది? కారణాలు ఏం కారణం ఉందండి? బాబాయ్ని ఎందుకు చెప్తున్నారు? స్వయంగా వాళ్ళ కూతురు నీ చెల్లెలే చెప్తున్నారు కదా ఆయన్ని ఎంపీ సీటు కోసం చేస్తారని. అసలు ఆయన బతుకున్నప్పుడే నువ్వు ఎందుకు ఆయన్ని కొట్టావు? ఎంపీ సీటుకి రాజీనామా చేయమని ఎందుకు నువ్వు ఆ రోజున ఆయన్ని ఒత్తిడి గురి చేశావు? మరి ఎందుకు సోనియా గాంధీ గారు నీ తండ్రికి ఫోన్ చేసి నీ కొడుకుని అదుపులో పెట్టుకో అని చెప్పింది? మరి ఈయన చరిత్ర ఏంటి? యాక్చువల్గా బొత్స సత్యనారాయణ కూడా ఖచ్చితంగా అక్కడ రాజశేఖర రెడ్డి గారి భవనంలో జగన్ ఉన్నాడేమో అని చెప్పేసి అన్న వీడియోలు కూడా ఇప్పుడు వైరల్. అవును, నీకు తండ్రి చూడటానికి టైం లేదు కానీ సంతకాల సేకరణకు టైం ఉంది. నువ్వు కనీసం జనం కోసం అలా నటించలేదు జగన్మోహన్ రెడ్డి. అందరూ వస్తున్నారు, తండ్రి దగ్గర కొంచెం నేను ఆవేదన పడుతున్నా, వేదన పడుతున్నా కనిపించాలనేది కూడా మర్చిపోయి ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు ఆ రోజున కూడా. ఎందుకంటే ఎవరైనా సరే అంత భయంకరమైన సిచ్యువేషన్, ప్రతి ఒక్కరూ కూడా షాక్. ఏం జరిగింది సడన్ గా? అప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలా విఐపీలది జరగలేదు కాబట్టి అది జరగగానే అందరూ కూడా అది అంటే పార్టీ అయినా కానివ్వండి అందరూ కూడా షాక్ గురయ్యారు. మరి అలాంటి టైంలో నీ సొంత తండ్రి, నీ రక్తం పంచుకొని నువ్వు పుట్టిన వ్యక్తి ఆయన, మరి అలాంటి వ్యక్తిని నువ్వు ఈ విధంగా మరి అక్కడ పెట్టుకుని వచ్చిన నువ్వు ఓదారుస్తూ సంతకాలు పెట్టించావంటే ఏ విధంగా చూడాలి?
ఇంకా జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడ్డారు? బొత్స సత్యనారాయణ బోర్ను విలపిస్తే ఎక్కడ నాకు గొడ్డలి పోటు పడిద్దాం అని చెప్పేసి. ఇంకా అలాంటిది జగన్మోహన్ రెడ్డి మాటలు ఈ రోజున ఏ వ్యూహరచన చేయడానికి పులివెందులు వెళ్ళాడు, మరి అవినాష్ రెడ్డితో భేటీ అయ్యాడా, మరి భేటీ అయితే ఏం మాట్లాడుకున్నారు, ఏం జరగబోతుంది, మరి ఇంకా వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో అది ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఇంకా మనం వినాల్సి వస్తుందా, లేకపోతే ఇప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పినట్లుగా మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి, మరి సునీత గారికి కూడా మరి ఆవిడే కాబట్టి ఆ కేసును ముందుకు నడిపిస్తుంది, ఆవిడ విషయంలో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయండి. ఏం జరుగుతుంది మరి ఈ పులివెందుల మచ్చల పులి మరి రేపు ఫ్లైట్ ఎక్కగానే మరి ఇక్కడ ఏమైనా ఇలాంటి అంటే ఇబ్బందికరమైన విషయాలకి వీళ్ళు ఏదన్నా కుట్ర పన్నారా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు ఆలోచనలోని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎవరు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, మరి ఎవరిని ఎవరు భయపెట్టిస్తున్నారు అనేది కూడా మరి ఆయన ఆలోచించుకోవాలి ఎదుటి వాళ్ళని అనేటప్పుడు. కాబట్టి ఈ పులివెందుల పులి మాత్రం పులివెందుల్లో ఏదో ఇలాంటివి అసాంఘిక కార్యకలాపాలకు వ్యూహరచన చేయటమే తప్పించి ప్రజలకి మంచి చెడ్డ వాళ్ళ బాగోగులు చూడటానికి వెళ్ళలేదు. ప్రజా దర్బార్ అనేది ఒక నాటకం అనేది మాత్రం వాస్తవం. సో చూద్దామండి, ఖచ్చితంగా పులివెందుల పర్యటన పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి తన యూరోప్ అండ్ లండన్ పర్యటన మాత్రం సక్సెస్ చేసుకోవడానికి ఒక వ్యూహరచన కోసమే పులివెందులు వచ్చారని, ఖచ్చితంగా ఏదో జరగబోతున్నటువంటి ఒక సంకేతాలు అయితే అందుతున్నాయి. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.